మరి చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఈ శాసనసభ్యులు మరి 19వ తారీఖు నాడు మార్చి 19వ తారీఖు నాడు రంజాన్ వేడుకలు పురస్కరించుకుని నేను బహుమతిగా ఇస్తున్నానని చెప్పి ఆ రోజున దాన్ని శంకుస్థాపన చేయడం, మళ్ళీ అక్కడే నమాజులు నిర్వహించడం, పలు అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ పెట్టుకుని అక్కడ మీటింగులు పెట్టడం జరిగింది. మేము అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి ఏ రాజకీయ నాయకుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కాబట్టి మేము ఆయన చేసినటువంటి ఆ చర్యని మేము స్వాగతిస్తున్నాం. మరి మళ్ళా నారాయణ గారి దగ్గర మెప్పు పొందుతానికి, నారాయణ గారి దగ్గర ప్రశంసలు పొందుతానికి ఆయన కాళ్ళ మీద పడిపోయి వేడుకుంటున్నట్టు ఒక రీల్ చూసా. మరి ఆయన నటనా చాతుర్యానికి అంతు లేకుండా చివరికి నారాయణ గారిని కూడా ఆయన మోసం చేసేటువంటి పరిస్థితి. ఈ అభివృద్ధి అనేటువంటి కార్యక్రమాల పేరుతో దాని పక్కన జరుగుతున్నటువంటి లూటీ, అసలు లూటీ అనాలా, దీన్ని ఏమనాలో కూడా తెలుగులో పదాలు కూడా ఎత్తుక్కునేటువంటి పరిస్థితి నెలకొల్గి ఉంది. మరి మేము యాదృచ్ఛికంగా ఈ టెండర్ల ద్వారా మేము పరీక్ష ఇచ్చినప్పుడు మా పరిశీలనలో తేలిన ఏంటంటే ఈ ఆర్సీసీ డ్రైన్లు అంటే ఇక్కడ రంగా బొమ్మ సాక్షిగా, రంగా గారి సాక్షిగా లూటీ చేయడానికి, ఆయన విగ్రహం సాక్షిగా లూటీ చేయడానికి వీళ్ళు పాల్గొన్నారంటే వీళ్ళు అసలు ఏ రకంగా తయారయ్యారు అనేది, అయ్యా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, మీ శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా లూటీ చేస్తున్నారు. కోటాను రూపాయలు టెండర్ లేకుండా, లేకపోతే అయిపోయిన వర్కులకి మళ్ళా టెండర్లు పిలుచుకునే ప్రొవైడింగ్ ఆర్సీసీ డ్రైన్ అండ్ ఆర్సీసీ కల్వర్ట్ నియర్ డిఎన్ఆర్ కాలనీ, అంటే రంగబొమ్మ సెంటర్ వెనకాల ఉన్నటువంటి ఈ కాలనీ మొత్తాన్ని డిఎన్ఆర్ కాలనీ అంటారు. దీనికి కూడా 19,50,000 సుమారుగా వాళ్ళు టెండర్ ఇవ్వడం జరిగింది. మరి దానికి కూడా 4వ తారీఖు సాయంకాలం లాస్ట్ టైం కింద ప్రకటించడం జరిగింది. మరి మీ ద్వారా అడుగుతా ఉన్న ఈ వర్కులన్నీ పూర్తిగా వచ్చి సుమారు 2 నెలలు కావస్తా ఉంటే ఇప్పుడు మీరు టెండర్లు పిలిచి ఈ దోపిడీకి ఎందుకు తెరలేపారని అడుగుతా ఉన్నా. ఇగో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన ట్రైన్లు, కంప్లీట్ అయిపోయిన వర్కులు. ఇవాళ మనకి 9వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు వరకు మీరు టెండర్లు ఓపెన్ చేయలే. వీటికి టెండర్లు ఎలా పిలిచారని అడుగుతా ఉన్నా. దీన్ని కదా అనేది దోపిడీ అంటే ఇది. చూడండి, పూర్తి అయిపోయిన వర్కులకి టెండర్లు పిలిచి దోచుకుంటున్నారు. నీకింత, నాకింత, నీకింత. సాక్షాత్తు అధికారులే వీటికి తెరలేపారంటే ఎంత బరి తెగించారనేది రాజకీయ నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి యొక్క ఆదేశాలతో, వాడి ఓటాలతో, వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈ అధికారులు కూడా బరి తెగించి, చూడండి ఒక టెండర్, ఇది ఇంకోటి. అసలు అద్దు అదుపు ఏమి, బుద్ధి జ్ఞానం, సిగ్గు ఎగ్గు, అయ్యో మనం చేసే తప్పు, దోచుకుంటాం తప్పు ఏమీ లేదు. ఈ రకంగా సుమారు ₹1,00,00,000 విలువ చేసే వర్కుల్ని అయిపోయిన వర్కులకి, అంటే ఈ వర్కులన్నీ పూర్తిగా వచ్చి 2 నెలలు కావస్తూ ఉంది. దీనికి దోపిడీతనానికి తెరలేపినటువంటి పరిస్థితి. మరి ఈ 3 టెండర్లు జరిగిపోయిన వర్కులకి మీరు టెండర్లు పిలిచారా లేదా? ఫస్ట్ క్వశ్చన్. మీరు ఒక పథకం ప్రకారం ఎంతకాలం నుంచి ఈ పనులు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఒక పథకం ప్రకారం ఎమ్మెల్యే, కమిషనర్, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ వాళ్ళు మొత్తం అందరూ కూడా దొంగలందరూ ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళ ఒక ప్రణాళికాబద్ధంగా అయిపోయిన వర్కులకి మళ్ళీ టెండర్లు పిలిపించడం, ఆ టెండర్లో ఎవరిని పాల్గొనకుండా చేయటం. ఒకవేళ ఎవరన్నా నాలో అంటాడో, ఈయనలు అంటాడో, లేకపోతే ఈయనలు అంటాడో, ఎవరన్నా కాంట్రాక్టర్ ఒకవేళ తెలియకేస్తే దాన్ని డిస్క్వాలిఫై చేయడం. వాళ్ళకి మంది మార్పులు ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళ అనుయాయులకి అందరికీ కూడా వర్కులు తెప్పించుకోవడం. చేయనటువంటి వర్కుల్ని చేయకుండా ఈ 70 లక్షల రూపాయలు కాజేసి నీకింత, నాకింత, నీకింత అని పంచుకుంటున్నారు. ఇది అవునా కాదా?